నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. అయితే రోజా గారు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ప్రభుత్వం మీద, అలాగే సంవత్సరం పాలన మీద ఇది అసలు సుపరిపాలనే కాదు శుద్ధ దండగ పాలనని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? రోజా అసలు ఈవిడ గురించి మాట్లాడుకోవాలంటే స్త్రీ జాతికే కళంకం ఈవిడ, అదే తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఈవిడ మాట్లాడిన మాటలు మీడియా ముఖంగా నన్ను ఏం చేస్తారు అని, అంటే స్త్రీ సాంప్రదాయబద్ధంగా ఏ విధంగా ఉండాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి, కొన్ని నిబంధనలు కట్టుబాట్లు ఉంటాయి. అవన్నీ మర్చిపోయి అందులో ప్రజాప్రతినిధిగా మినిస్టర్లుగా చేసి మరి సమాజానికి ఏం చెప్తున్నారు ఇట్లాంటి వ్యక్తులు? ఈ రోజున కూటమి ఏడాది పరిపాలన గురించి, మరి నారా లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఈవిడ మాట్లాడిన మాటలు ఒకసారి వెనక తిరిగి చూసుకోమ్మా. తెన్నింటి వాసాలు లెక్కబెట్టే వాళ్ళు అంటారు ఇట్లాంటి వాళ్ళని. ఈవిడ రాజకీయ చరిత్ర ఎక్కడ స్టార్ట్ అయింది? ఎవరు ఈవిడికి రాజకీయాల్లో రావడానికి మరి వాళ్ళంతా వెసులుబాటు కలిగించారు? వచ్చిన తర్వాత ఏ విధంగా ఈవిడ కొరకరాని కొయ్యగా మారింది ఈ రోజున అని చెప్పుకుంటే ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున ఈవిడ మాట్లాడుతుంది రాష్ట్రంలో అరాచకాలు అన్యాయాలు జరుగుతున్నాయని, ఆడపిల్లలకు రక్షణ లేదని, గన్ కంటే ముందు జగన్ వస్తాడు అని చెప్పి గతంలో వ్యాఖ్యలు చేసిన ఈవిడ ఆ రోజును చూస్తే మరి ఎవరికైనా అన్యాయం జరిగితే అప్పుడున్న హోమ్ మినిస్టర్ వైఎస్ఆర్సీపీ పార్టీలో తానేటి వనిత అనే ఆవిడ కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, మాట్లాడిన మాటలు మరి అక్కడ ఏదో జరిగింది, వాళ్ళ కోపం వచ్చి కొట్టుకున్నారు, అందుకని వాళ్ళ ఆవిడ మీద అఘాయిత్యం చేశారని మాట్లాడింది. కానీ మరి ఆ ప్రబుద్ధులను తీసుకెళ్లి లోపలేయాలని చెప్పి చూసారా ఎక్కడైనా సరే? కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? వీళ్లు తీసుకునే చర్యలు తట్టుకోలేక కూటమి ప్రభుత్వం ఏదైతే మొన్న చూసాం, చిన్న పాపను రేప్ చేశాడు అని అంటే దూదేకుల రెహమతుల్లా అని అతను, మరి అతని మీద 12 బృందాలుగా పోలీసులు అటాక్ చేస్తే ఎక్కడ దాక్కున్నాడో తెలియక, ఏం అర్థం కాక వాడికే భయం వేసేసి వెళ్ళి అఘాయిత్యం చేసుకున్నాడు, సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఇంట్లో వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు కూడా శవాన్ని మాకు అక్కర్లేదని చెప్పి రిజెక్ట్ చేసేశారు. మరి ఎందుకు జరిగింది అంటే కూటమి ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఎవరైనా సరే నేరస్తులు అంటే వాళ్ళని జల్లెడ బట్టి వెతికి తీసుకొచ్చి లోపలేయటమా, లేకపోతే కఠినమైన చర్యలు తీసుకోవటమా, లేకపోతే వాళ్ళు ఎటు ఇటు కాకుండా ఇట్లా చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారంటే ఖచ్చితంగా ఇక్కడ పోలీస్ యంత్రాంగం కఠినమైన శిక్ష అమలు చేస్తుందనే భయంతో తప్పు చేయటం, తప్పించుకోలేక ఈ విధంగా అవటం. మరి ఏ రోజు అయినా సరే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? మరి వాళ్ళ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఇంటికి వచ్చి ఆ ఆడపిల్ల మీద ఏ విధంగా అఘాయిత్యం చేశాడు? ఆ రోజున రోజా మాట్లాడలేదు. మరి ఈవిడ ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఏ విధంగా రాష్ట్రాన్ని కొల్లగొట్టింది? మరి దొంగ లెక్కలు చూపించి మరి జరగని అన్ని కూడా ఉన్నాయి లేనట్టుగా మరి తమ్మిని బొమ్మిని చేయాలని చెప్పి చేసిన వీళ్ళు ఈ రోజున మేకపోతు గాంభీర్యం కోసం ఈవిడ మాట్లాడటం తప్పించి, రేపో మాపో నేను కూడా వెళ్తానని చెప్పి మన సజ్జలు చెప్పినట్లుగా వీళ్ళు మీటింగ్ పెట్టుకుని అది చెప్పుకోవడం తప్పించి దేనికి వీళ్ళు సూటు కారు, అంతే. అదొక్కటే కనిపిస్తుంది మనకి. అయితే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక వ్యాఖ్యలు అయితే చేశారు. సిబిఎన్ అంటే సి అంటే చీటింగ్, బి అంటే ఇదని వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఇక్కడ ఆవిడ మాట్లాడింది ఆ పచ్చకామెర్ల కళ్ళకి లోకమంతా పచ్చగా కనిపించింది అన్నట్లుగా వీళ్ళు చేసే చండాలమైన పనులు అయితే ఉన్నాయో. ఇప్పుడు వైసీపీ కాదు, చీప్ ట్రిక్స్ యూస్ చేసే పార్టీ అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా చీటింగ్ చేస్తారు, అదేదో అమ్మఒడి అని చెప్పి చేశాడు, ఎంతమందికి ఇచ్చాడు, ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది బిడ్డలకు వస్తుందని చెప్పి భారతిరెడ్డి మరి అందరికి ప్రచారం చేసింది. ఎవరికి ఇచ్చాడు? ఉన్న ఒక్క బిడ్డకు కూడా రానాడు బోలెడంత మంది. మరి ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్ళి ఈ రోజు చెప్పాలి వీళ్ళు. మరి బాధ్యత ఉంది దాని మీద కూడా. ఈ రోజున నివేదిక వేసి ఎవరు అసలు అమ్మఒడి అనే కార్యక్రమం ఎన్ని వేల కోట్లు మంజూరైని, ఎన్ని వేల కోట్ల మందికి అది వర్తించింది, ఎంత డబ్బు ఇచ్చారు, మరి చెల్లించిన డబ్బు ఎక్కడికి వెళ్ళింది, మరి అవి కూడా తెలియాలి. ఈవిడ ఆడుదాం ఆంధ్ర స్కామ్ లో మరి ఎక్కడెక్కడ మరి తీర్చిదిద్దుతాను అమరావతిని మరి స్పోర్ట్స్ సిటీగా అని చెప్పేసి మాట్లాడింది. మరి ఏ విధంగా తీర్చిదిద్దిందిగా ఈవిడ స్పోర్ట్స్ సిటీగా అందరికి అర్థమవుతుంది. ఈ రోజు ఈవిడ మాట్లాడే మాటలను చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం సరైన పరిపాలన చేస్తుంది, సక్రమంగా పరిపాలన నడుస్తుంది. ఏడాది 100% చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఆనందించే, అభినందించే విధంగా మరి కంప్లీట్ చేసింది. కాబట్టి వీళ్ళు ఓర్చుకోలేక మాట్లాడుతున్న మాటలు, గతంలో ఈవిడ మాట్లాడిన మాటలన్నీ ఒకసారి చూసుకుంటే రీలేసి మరి వాళ్ళు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత సేపటికి బాడీ షేమింగ్లు, క్యారెక్టర్ అసాసినేషన్, నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, వెంట్రుక భాష, ఇదే తప్పించి ఇంకేమైనా చూసామా? ప్రజల పట్ల వాళ్ళకి ఏదైనా రెస్పాన్సిబిలిటీ ఉన్నట్లు వాళ్ళ ప్రభుత్వం కొనసాగించిందా? ఎక్కడైనా సరే ఆడపిల్లకు రక్షణ ఉందా? వాలంటీర్లు అని చెప్పి పెట్టారు. వాళ్ళు ఎంతమంది మీద అఘాయిత్యాలు చేశారో మనం వింటూనే ఉన్నాం. మరి ఎంతమందిని చీటింగ్ చేసి డబ్బులు తీస్తున్నారో చూస్తాం. ఈ రోజున రోజా మాట్లాడే మాటలు నిజంగా తెన్నంటి వాసాలు లెక్కబెట్టడం, తను చేసిన తప్పు. ఈవిడ మొన్న వెనుపోటు దినోత్సవం ఒకటి చేసింది. మరి ఈవిడ టీడీపీకి ఎన్నుపోటు పడిచి మరి దీంట్లోకి వచ్చింది కదా, వైఎస్ఆర్సీపీ పార్టీలోకి. మరి దాన్ని ఏ విధంగా చూడాలి అంటే సింబాలిక్ గా ఈవిడ చెప్తుందా నేను చేశాను మరి ఇలానే ఉండిద్ది అని చెప్తుందా? మరి జగన్మోహన్ రెడ్డి కూడా భయపడుతున్నాడు అంటే నాకు కూడా ఎప్పుడో పొడి చెల్లిద్ది వెనుపోటని. మరి ఈవిడే మాట్లాడాలి కూటమి ప్రభుత్వం గురించి, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, మరి అదే విధంగా లోకేష్ గారి గురించి. నిజంగా సిగ్గుచేటు. అమ్మా రోజా, నీకు హక్కు అర్హత లేవు. అసలు మహిళగా నువ్వు ఎప్పుడన్నా ప్రవర్తించి మహిళల పట్ల ఏ విధంగా వాళ్ళ పరిపాలన జరిగిందో మనం చూసాం. మరి ఒక దళిత మహిళ ట్రాక్టర్ ఆవిడ డబ్బులు తీసుకున్న డబ్బు ఇవ్వలేదని ట్రాక్టర్ పెట్టి తొక్కించి చంపితే అప్పటికే ఎక్కడికి వెళ్ళింది ఈవిడ? అప్పుడు మాట్లాడలేకపోయిందా? మరి అప్పుడు ఈవిడకి నోరు పెగలేదా? ఎంతమంది మరి కాదంబరి జత్వాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి వీళ్ళు ఇష్టానుసారంగా ఏ విధంగా ఆమెను హెరాస్ చేస్తే బంధించి
అప్పుడు మరి రోజా ఎక్కడికి వెళ్ళింది? అప్పుడు కనిపించలేదా రోజాకి? మరి ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు గడప గడపకి అన్నట్లుగా గడప గడపకి కూడా వీళ్ళు ఏం చేశారంటే ఇట్లాంటివన్నీ తప్పుడు పనులన్నీ జరిగినాయి. అయితే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అది చూడటం కాదు, ముందు మీ ఎల్లో బుక్ లో ఉన్న హామీల సంగతి చూసుకోండి అని అంటున్నారు కదా. అంటే ఇప్పుడు భయపడుతున్నారని మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. హామీలు ఇస్తారు, దానిదే ఉంది. బాబు గారికి పరిపాలన కొత్త కాదు, ప్రజల్ని ఏ విధంగా ఆకట్టుకోవాలో కొత్త కాదు, వాళ్ళని ఏ విధంగా తీర్చిదిద్దాలో ఆయన కొత్త కాదు, ప్రజల మంచిగా ఏ విధంగా పరిపాలన చేయాలో ఆయన కొత్త కాదు. ఏదైతే ఆయన పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు వీళ్ళంతా ఈ రోజున గురువుకే నామం పెట్టిపోయే రకాలు. మరి ఇట్లాంటి వ్యక్తులు మాట్లాడుతున్న మాటల్ని మనం చూస్తే రెడ్ బుక్ అంటే భయపడుతున్నారు. ఈవిడ ఏదైతే స్కాములు చేసిందో ఆడుతాం ఆంధ్ర స్కీమ్ లో, ఆ స్కాముల కోసం ఈవిడ మేకపోతు గాంభీర్యం ప్రకటించడం తప్పించి, మరి జగన్మోహన్ రెడ్డి తాయిలాలు ఇచ్చే తాయిలాలకు వీళ్ళు మాట్లాడటం తప్పించి, ఈ రోజున చూస్తే ఈవిడ ఏదైతే రెడ్ బుక్ గురించి మాట్లాడుతుందో ప్రజలకు ఒక భరోసా, అది ప్రజలకు ఒక ధైర్యం, ప్రజలకు ఒక నమ్మకం. నేనున్నాను, నేనుండి మీ వెంటే నడిపిస్తాను మిమ్మల్ని, మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను ఏ విధంగా వెన్ను విరిచి వాళ్ళని ఏ విధంగా ఇబ్బందులు గురి చేసి మరి ఈ రోజున 11కు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన పడేశారు కదా. ఆ మాత్రం జ్ఞానం లేదా, సోయ లేదా, మీకు అర్థం కావట్లేదా? మీరు ఎందుకు ఈ రోజున పక్కన కూర్చున్నారో? మరి ఈ రోజున ఈవిడ మాట్లాడుతున్న రెడ్ బుక్ నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగమే నడిస్తే జైళ్లు పట్టవు. ఈ రోజున మాట్లాడటానికి రోజా కూడా ఉండేది కాదు బయట. రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది, ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది, వాళ్ళల్లో చైతన్యాన్ని తీసుకురావటం. అంటే దీంట్లో నేను కొన్ని పొందుపరిచాను, ఖచ్చితంగా మీకు ఇవన్నీ కూడా నేను అమలు చేసి చూపిస్తాను, మీరు ధైర్యంగా ఉండండి, మీ పనులు మీరు సక్రమంగా నిర్వర్తించండి. ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వానికి ప్రజల సహాయ సహకారాలు కావాలి ఈ రోజున. ఎందుకంటే వాళ్ళలో చైతన్యం రావాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన తప్పుడు పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలు తెలుసుకోవాలి, 10 మందికి చెప్పాలి, తెలియలేని వాళ్ళకి. ఇప్పుడు కొంతమందికి అర్థం కాదు, పేపర్లో చదవని వాళ్ళు లేదా టీవీలో చెప్పినా కూడా కొంతమందికి అర్థం కాదు. కానీ వ్యక్తులు డిస్కషన్ చేస్తే వాళ్ళకి ఈజీగా అది కన్వే అవుతుంది. కాబట్టి అట్లాంటి వ్యక్తుల్ని చైతన్యం రావాలి. కాబట్టి మీరంటున్నట్లుగా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడవట్లేదు, రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగం నడుస్తుంది. కాబట్టి వీళ్ళు ఇంకా ఇట్లాంటి తాటి మట్టలు లాంటి నోర్లు వేసుకొని బయటపడుతున్నారు. అయితే కూటమి సంవత్సరం పరిపాలనే సుపరిపాలన అని మీరు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజున కూటమి పరిపాలనే కాదు, అసలు తెలుగుదేశం పార్టీనే తెలుగువాడి ఆత్మగౌరవం, అదందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ రోజున ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి, సమాజ సేవ తెలిసిన వ్యక్తిగా, మరి ఈయన ఎవరైతే విజనరీ లీడర్ ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన ఆలోచనలతోటి ఈయన మానవ సేవ, ఇంకొక వైపు యూత్ మరి లోకేష్ గారు మరి యువ నాయకుడు, ఆయన యువ రక్తం ఏ విధంగా ఉండిద్ది. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇవి ఉన్నాయి అనమాట, యాంగిల్స్. అంటే ఒక్కొక్క ఆ గ్రూప్స్ వాళ్ళని ఎలా చూడాలంటే ఒక్కొక్క ఆలోచన ఒక్కోలా ఉండిద్ది. అదంతా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడిద్ది. మరి ఇవన్నీ మనం చూసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడమైన ఆలోచనలు, వాళ్ళల్లో ఉన్న చైతన్య భావన, ప్రజల పట్ల ఏ విధంగా మనం రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి, ఫస్ట్ సమాజ సేవ అనేది ఉంది వాళ్ళల్లో. ప్రజలకు మంచి చేసే తత్వం ఉంది. వీళ్ళలాగా ఎలా దోచుకోవాలి, ఎలా దాచుకోవాలి, కార్లు కొనుక్కోవాలి, మరి తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లు అమ్ముకోవాలి, మన పోయి ఆడంగి వెదవల్లారని తిట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర. మరి ఇట్లాంటి వ్యక్తులను ఏ విధంగా చూడాలి? వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళు ఇలానే మాట్లాడతారు. వీళ్ళు వంకర మాటలు, వంకర బుద్ధులు, వంకర చేష్టలు. ఈ రోజు రోజా మాట్లాడుతున్న మాటలు నిజంగా సిగ్గుచేటు. ఈవిడ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి, కూటమి ప్రభుత్వం గురించి కానీ, ఆంధ్ర రాష్ట్ర ఏదైతే ప్రభుత్వ పరిపాలన గురించి కానీ మాట్లాడే హక్కు అర్హత లేని వ్యక్తి ఆవిడ. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా జైలు మీరు రెడీ చేసుకొని ఉంచుకోండి, ఇంకా రెనోవేషన్ చేసుకోండి అని వ్యాఖ్యలు చేస్తున్నారు కదా కూటమి ప్రభుత్వం మీద. అలా చూస్తారు దీన్ని? అదే ఇంకా వాళ్ళు మాట్లాడే మాటలు. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు, రేపో మాపో నేను కూడా పోతాను జైలుకి 2 నెలల్లో. మరి జగన్మోహన్ రెడ్డి అన్నాడు నాతోటి ప్లాన్ గా ఉండండి, మరి వెళ్ళిపోవటం ఖాయమని. మరి అక్కడ చూస్తే కొడాలి నాని కూడా కింద పడుకుంటున్నాడంట, మరి ఏదో చిప్పలో తింటున్నాడు అని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. అవన్నీ కూడా వినిపిస్తున్నాయి టాక్స్. మరి అదే విధంగా చూస్తే కేతిరెడ్డి మరి ఆయన కూడా పొద్దున్నే మార్నింగ్ వాక్ అని చేస్తూ అటు ఇటు చేస్తున్నాడు. ఆ చెరువు ఉందా, ఈ చెరువు ఉందా అని అన్ని కూడా శుభ్రంగా కొట్టేశాడని చెప్పి అది తెలుస్తుంది. ఇంకో వైపు చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కూడా నిన్న పోలీసులతో ఏ విధంగా మనం చూస్తే బాద్షా మూవీలో మనం చూసాం, ఎవరైతే బ్రహ్మానందం నాజరు వాళ్ళిద్దరూ కూడా బావమరుదులు ఏదో అవుతారు. మరి వాళ్ళిద్దరూ ఏ విధంగా అరుచుకుంటారో అలా అరుస్తున్నాడు. మొన్న అంతకుముందు అంబటి రాంబాబు అట్లానే అరిచాడు, మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అలానే అరిచాడు. వీళ్ళ అరుపులు, వీళ్ళ కేకలకి ఎవరో భయపడరు. పోలీసు యంత్రాంగంలో చైతన్యం వచ్చింది, ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఈ రోజున ఈ వైఎస్ఆర్సీపీ మోక ఏదైతే ఉందో వీళ్ళంతా రాక్షస జాతి మనుషులు. వీళ్ళ రాక్షసమైన ఆలోచన. వీళ్ళు ఏంటంటే ఎంతసేపటికి ఎంత మంచి చేసినా కూడా దానిలో ఏదో చెడు చేస్తున్నారు, చేయబోతున్నారు అనే విషయాన్ని ప్రజల్లోకి ఎక్కువగా ఇంజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని తుది ముట్టించాలి. ఖచ్చితంగా
వదలబొమ్మాలి వదలన్నట్లుగా వాడు ఎట్లా వస్తాడో ఆ ప్రేతాత్మ, అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మళ్లీ మార్చడానికి రకరకాల పన్నాగాలు పన్నుతున్నారు. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చేయి కలిపి, ఇప్పుడు కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే ఎంత మందినైనా సరే మనం ఎదిరించగలుగుతాం. కాబట్టి అలా కలిసి మెలిసి పనిచేస్తే రాష్ట్రం ఎలా ఉండిద్దని చెప్పేసి వీళ్ళు చూపిస్తారు. ఇంకా రాష్ట్ర అభివృద్ధి పదం వైపే నడుస్తుంది. కానీ ఇట్లాంటి వ్యక్తులు మాట్లాడే మాటలకు ప్రజలు ఎవ్వరూ కూడా చెవిని పెట్టరు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ రోజున ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. వీళ్ళు ఈ రోజున నిజంగా వాళ్ళు ఏదైతే జైలు రెడీ చేసుకోండి అంటున్నారో, అవసరం ఏమి లేదు, రెడీ చేయాల్సిన అవసరం లేదు, మీకోసం రెడీగానే ఉంది. మీరు ఎప్పుడు వెళ్తే అప్పుడు చక్కగా వెళ్ళేసి మీ బ్యారెక్లో మీరు కూర్చోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.